రాజా ఎవరు మీది? ఏం ప్లాన్ చేస్తా? వ్యవసాయమేనా? వ్యవసాయమే గిదే షేర్ పెట్టడం. ఇక వరి నారు వస్తే అది ఎండిపోతుంది. నీళ్ళు వస్తలేదా మీకు ఇటు? ఇస్తలేరు కాళేశ్వరం నీళ్ళు వస్తాయా మేము? వస్తాయి కానీ ఇస్తలేరు. పంపులే చాలు చేస్తలేపోయి. ఇప్పుడు ఎట్లాగో కరువు కాలం ఉన్నది. కరువే ఇక అవి పొలాలన్నీ నారు ఎతకచ్చి ఎండిపోతుంది. అటెత్తామంటే నీళ్ళు ఇబ్బంది పడుతున్నారా మీరు ఈ ప్రభుత్వం? టీఆర్ఎస్ నదులు కొంచెం నీళ్ళంగా ఈ అడవైన కాంగ్రెస్ వచ్చింది ఆయన అర్థం చేసి మంచిగా నీళ్ళు ఇస్తున్నా అని చెప్పాను కదా రేవంత్ రెడ్డి. ఇచ్చిండు మాకు మొత్తమే రాలే. మొత్తం నీళ్ళు ఉండేపటికే పైసలు పెట్టి కొనుక్కొని పారిస్తుంది. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలుస్తాడా మరి? ఇంకే గెలుస్తాడు. ఇక గెలవడి వారికి ఓటే. ఎందుకే మంచిగా చేస్తుండగా మీకు బోనస్ ఇచ్చిండట. బోనస్ ఇచ్చిండు మరి. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే హరీష్ రావు. ఎట్లా ఉంది ఆయన పనితీరు కానీ? ఆయన ఊరికి ఏమైనా అభివృద్ధి ఇట్లా చేసిండా? మస్తుగా చేసిండు. ఆయన పగల కూరకే తన్నాడుతుంది. ఇప్పుడు ఆయన చేయబట్టే ఇప్పుడు ఇంకా జర నిలబడుతున్నాడు. ఆయన మొత్తుకుంటేనే బలిపెట్టుకు నీళ్ళు ఇచ్చే ఇక మొదటలు వాడిని కానీ మా ఎండిపోయింది. మీకోసం కొట్లాడతాడా? కొట్లాడుతాడు ఆయన. ఇప్పుడు పగలకు దండాడి తెల్లాడితే వద్దుకుతే ఆయన ఇప్పుడు అధికారం చేతులు లేపాయి. ఆయన పని చేస్తాడు మీకోసం? చేస్తాడు. పదల కొరకు చేస్తాడు. పిల్లలు అయితే పదాలని అది చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు మొత్తం తెలంగాణ దోచుకొని తిన్నారని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. దోచుకొని తిన్నారనే ఇటు అంటుంటానే ఇటు ఎత్తే ఇటు వీడు ఇంకా దోసుకోవాలి. కాళేశ్వరం నీళ్ళు మీకు వచ్చినాయి ఎప్పుడైనా? వచ్చినాయి. 3 ఏళ్ళు నీరుడు యాన్నో తెగిపోయిందని లేట్ చేసిండు. ఆయన కూలిపోయిందని చెప్తుండు. కూలిపోయిందని చెప్పిండు. యాన్నో కట్టవైపోయిందని చెప్పిండు. మాకు మొత్తమే రాలే. మొత్తమే రాలే. అన్ని ఉన్న తడ పైసలు పెట్టుకుంటా అట్ను ఇట్లా పారించుకొని పడ్డది. మళ్ళీ హరీష్ రావు గెలుస్తాడా? ఆయన అనుకోకుండా గెలుస్తాడు. కేసీఆర్ గెలుస్తాడు, హరీష్ రావు. వానికి రేవంత్ రెడ్డి ఏమనంటే ఇంకోసారి మేమే వచ్చాము అధికారంలో, హరీష్ రావుని ఓడిస్తాను నేను. ఇక్కడ వచ్చి పోటీ చేస్తే కూడా గెలవడా? గెలవడు. ముఖ్యమంత్రి కాదే? ముఖ్యమంత్రి అయినా గెలవడు, ఎంత అయినా గెలవడు. మీ ఊరికి 6 గ్యారెంటీలు ఏమైనా అందుతుందా మీకు? ఏది లేదు మాకు. ఇక మాకంటే ఇక తినేటోడు తింటున్నామంటారు కానీ మాకేమి ఏదైనా వచ్చేది పోయేది ఆ కాంగ్రెస్ పార్టీలు ఉన్నోడు తింటున్నమాట. ఇక మేము పొద్దుగాలు ఎత్తే గీనే సరి కట్టుకొని వచ్చి ఇట్లా బట్టి కనీసం మీ ఇంట్లో ఫ్రీ కరెంట్ కానీ 500 గ్యాస్ ఇవి వస్తలేవా? 500 గ్యాస్ కాదు, 1000 ఇంకా 1000 పెంచిర్రు గ్యాస్. టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది, మళ్ళీ కేసీఆర్ రాడు, హరీష్ రావు, వీళ్ళ పని మొత్తం అయిపోయింది, మళ్ళీ వస్తా నేనే వస్తా అని చెప్పాను కదా. ఉంటున్నమాట అట్లా పదల దృష్టిలోనైతే ఇప్పుడు ఏర్పడుతుంది. అలాంటి పోరాటి కాడ నుంచి ఈ ప్రభుత్వం అప్పుడు 12 ఏళ్ళ నాడు గిట్టే వచ్చింది, కరువు చేసింది ఈ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు కరువే. మాకు ఇప్పుడు నారన్నీ ఎండిపోతున్నాయి, నారు వేరిపోయినాయి. ఇక మాకు మాకు ఈ కాలం ఇట్లా చేసి ఆయన నింపినా కానీ బతుకుతున్నారు. కనీసం మీకు రైతు బంధు అయినా ఇచ్చున్నా మరి? రైతు బంధు ఓపారి ఒక మొన్న మంచిగా కొట్టింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది పడ్డారు మీరు? ఈ పంట చేసే వరకల్లా ఆ పంట ఇవన్నీ ఇచ్చాయి. పింఛన్లు అన్ని మంచిగా ఇచ్చాయి. ఎంత వస్తుందా నీకు పింఛను? నాకు పింఛన్ అంత అమ్మకు వస్తుందా? ఎవరు నేను 60-70 ఇప్పుడు 70 దాకా ఉన్నా కానీ ఆధార్ కార్డు అట్లా తప్పుపడి చెన్నై